నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. అత్యంత వైభవంగా శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. చందోలు పొన్నూరు రహదారికి మహర్దశ. సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు. 9 కోట్లతో రోడ్డు పనులు ప్రారంభం. బాగా చదివి జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలోని చీరాలలో గల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలలో ఆయన పాల్గొని రజతోత్సవాల సావనీరును విడుదల చేశారు. అందరినీ చూస్తుంటే కాలేజ్ రోజులు గుర్తుకు వస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ దేశానికి ఒక సోల్జర్గా ఆలోచించాలని సూచించారు. తల్లిదండ్రులను, అన్నదమ్ములను బాగా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు, ప్రిన్సిపల్ జగదీష్ బాబు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Excellence, growth and transformation. We now step into encourages our students to contribute meaningfully to the institution to facilitate the 25 సంవత్సరం సుదీర్ఘ సేవలో ఈ జిల్లా పిల్లలకి సేవ చేసినటువంటి ఈ సంస్థ, ఈ యాజమాన్యం అందరికీ కూడా రజతోత్సవ సందర్భంగా కంగ్రాచులేషన్స్ అండ్ గ్రేట్ అప్రిసియేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. విద్యా సంస్థలో కార్యక్రమానికి వెళ్ళాలంటే నేను ఎప్పుడు కూడా వీలైతే వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది నాకున్న టైం ట్రావెల్. మీతో మాట్లాడడానికి నాకు అవకాశం వస్తుందంటే నాకు ఒక టైం ట్రావెల్ లాగా అనిపిస్తుంది. ఈరోజు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కాలేజ్ వాతావరణం చూడటం, పిల్లలు, తర్వాత ఫ్యాకల్టీ, మీ అందరినీ చూసి నా కాలేజ్ డేస్ నాకు గుర్తొస్తుంది. నేను బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నాను. అప్పుడు కూడా మా కాలేజ్ యాన్యువల్ డే నాకు గుర్తొస్తుంది. ఎలా మనం కూడా స్టాల్స్ పెట్టాము, స్టేజ్ కట్టాము. నేను కూడా ఆ యాన్యువల్ డే సెలబ్రేషన్లో ఆర్గనైజింగ్ టీంలో నేను ఉండేవాడు. ఆయనలాగా చదువుతాను, ఆయనకి ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటాను, నేను కూడా ఇంజనీర్ అవుతాను, మంచిది ఆలోచిస్తాను. మీరు ఎలా చాయిసెస్ మీ జీవితంలో తీసుకోవాలంటే దాని నుంచి మీరు ఇంకా 20 సంవత్సరం తర్వాత ఆలోచిస్తే నేను తీసుకున్న చాయిసెస్ పైన నాకు సాటిస్ఫాక్షన్ ఉందని, ఇంకా 30 సంవత్సరం తర్వాత ఆలోచిస్తే కూడా నేను తీసుకున్న చాయిసెస్ పైన నాకు సాటిస్ఫాక్షన్, ఇంకా 50 సంవత్సరం తర్వాత కూడా మీరు తీసుకున్న చాయిసెస్ పైన మీకు ఫుల్ఫిల్మెంట్, సాటిస్ఫాక్షన్ ఉండాలి. అదే 2 రకాలు ఆలోచించాలి. ఒక స్టూడెంట్ మీరు బాగా చదివి మీరు ఫస్ట్ బాగుండాలి, మీకు ఒక ఆర్థిక స్తోమత ఉండాలి. తర్వాత మీ కుటుంబాన్ని మీరు బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులు, అన్నతమ్ములు. ఇమ్మీడియట్ సొసైటీని మీరు చూసుకోవాలి. మీ ఊరు ఉండొచ్చు, మీ కమ్యూనిటీ ఉండొచ్చు. ఇవన్నీ మీరు చేయగలిగితే నెక్స్ట్ మీ టార్గెట్ షుడ్ బి ద కంట్రీ. ప్రతి ఒక్కరు ఒక దేశానికి ఒక సోల్జర్ లాగా మీరు ఆలోచించాలి.
శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో కోదండరామస్వామి వారి పునఃప్రతిష్ఠ మహోత్సవాలను 3 రోజుల పాటు కనుల విందుగా చేపడుతున్నట్లు దేవస్థానం కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీరాముని సేవలో ప్రజలంతా అంకితమయ్యి స్వామివారి పునఃప్రతిష్ఠ మహోత్సవాలను తిలకించాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ నెల 6వ తేదీన కార్యక్రమాలు మొదలై 8వ తేదీతో ముగుస్తాయని 3 రోజుల పాటు జరిగే స్వామివారి పునఃప్రతిష్ఠ మహోత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. మొదటి రోజు గోపూజలతో ప్రతిష్ఠా మూర్తులకు పంచగవ్య ఆదివాసము పంచామృత ఆదివాసము నీరాజన మంత్రపుష్పములు 7వ తేదీ సాయంత్రం యాగశాల మన పరాధనలు వివిధ దేవతా హోమాలు 8వ తేదీన మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందన్నారు. వేద మంత్రాలతో నివేద పండితుల మధ్య శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఈ కార్యక్రమాలన్నీ శ్రీ ఘంటసాల విద్యాధర శర్మ చందోలి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని శ్రీరాముని సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాలంకి సత్యనారాయణ, నరాలశెట్టి మారుతి తదితరులు పాల్గొన్నారు. మన నరాలశెట్టి వారిపాలెం గ్రామంలో పూర్వం పెద్దలతో ఏర్పాటు చేయబడినటువంటి శ్రీరామ మందిరము జీర్ణ వ్యవస్థకు చేరుకున్నందున నరాలశెట్టి వారిపాలెం గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో ఈ దేవాలయమును మందిరమును ఆలయంగా తీర్చిదిద్దడం జరిగింది. ఆగమ శాస్త్ర ప్రకారము శిల్పకళా శాస్త్ర ప్రకారము ఈ దేవాలయం తీర్చిదిద్దడం జరిగింది. ఇందులో భాగంగా 6, 7, 8 తేదీల్లో స్వామివారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. 8వ తేదీ ఉదయం 9:36 స్వామివారి ప్రతిష్టా ముహూర్తము, అనంతరము 11 గంటలకు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా మేళతాళాలతో కనకతప్పట్లతో జరుగుతుంది. కళ్యాణ అనంతరం 12 గంటల నుంచి స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్త మహాశైలులు ఇచ్చేసి స్వామివారి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదము అన్నప్రసాదము స్వీకరించి శ్రీ సీతా సమేత శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా ప్రార్థన. బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం చందోలు పొన్నూరు రహదారికి ఎట్టకేలకు మహర్దశ పట్టిందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ రహదారి కూటమి ప్రభుత్వం 9 కోట్ల రూపాయల నిధులతో రోడ్డు పునర్నిర్మాణ పనులు చేయడం సంతోషకరమని పేర్కొంటున్నారు. దశాబ్ద కాలంగా పాలకుల నిర్లక్ష్యానికి నిలువటద్దంగా నిలిచిన చందోలు పొన్నూరు రహదారి ఎట్టకేలకు పునర్నిర్మాణ పనులను పూర్తి చేసుకుంది. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు నుంచి పొన్నూరు వెళ్లే రహదారి సుమారు 9 కిలోమీటర్ల పొడవున ఉన్న రహదారి గత దశాబ్ద కాలంగా గుంతలమయంగా ఉండి ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. ఈ విషయంపై గతంలో వాహన చోదకులు స్థానికులు అనేక పర్యాయాలు పాలకుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. గతంలో సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ చందోలు బగళముఖి అమ్మవారి దేవాలయానికి విచ్చేసిన సమయంలో రోడ్డు పరిస్థితిపై అధికారులకు ప్రభుత్వానికి తెలియజేశారు. అయితే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఈ రహదారిని అధికారం చేపట్టిన వెంటనే పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రహదారి పనులను ప్రారంభించి నేటికి పూర్తి చేయడంతో వాహన చోదకులు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ రోడ్డు వెంట వెళ్లాలి అంటే భయభ్రాంతులకు గురయ్యేవారు. గుంటూరు నుంచి రేపల్లి వరకు వెళ్లే వాహనదారులు చందోలు పొన్నూరు మార్గం గుండా వెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో సంఘాల నుంచి పొన్నూరు వెళ్లేందుకు 10 నిమిషాల వ్యవధిలోనే ప్రయాణం సులువుగా సాగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం రహదారి నిర్మించడంలో చూపిన చొరవకు ఈ ప్రాంత ప్రజలు సలాం చేస్తున్నారు. పిట్టలవానిపాలెం మండలం భవనంవారిపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత మహాలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని మహిళలు ఆలపించిన భక్తి గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నీవే కను విప్పవమ్మ సాంబ శివునికి అమ్మ నీవైనా చెప్పవమ్మ సాంబ శివునికి నీవే కను విప్పవమ్మ సాంబ శివునికి అమ్మ నీవే కను విప్పవమ్మ సాంబ శివునికి నీవైనా చెప్పవమ్మ సాంబ శివునికి అమ్మ నీవే కను విప్పవమ్మ సాంబ శివునికి. పంట పొలాలను పూడ్చి ప్లాట్లుగా మారుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. చందోలు శివారులో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగులా వెళ్తున్నాయి.
బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెళుతున్నాయి. సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎటువంటి ప్రభుత్వ లేదా పంచాయతీ అనుమతులు లేకుండా పంట పొలాలను పూడ్చి అక్రమంగా ప్లాట్లుగా మార్చుతున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. స్థానిక ప్రజలు ఈ విషయాన్ని సంబంధిత పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ కనీసం నామమాత్రపు చర్యలు కూడా తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో గ్రామ పంచాయతీకి ఆర్థికంగా గండిపడుతుంది. ఇది వ్యవసాయ భూముల సంరక్షణ చట్టాలకు విరుద్ధంగా ఉండడమే కాకుండా భవిష్యత్తులో రైతులకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టర్ గారు తక్షణం స్పందించి పంచాయతీ అనుమతులు లేకుండా పంట పొలాలను పూడ్చి ప్లాట్లుగా మారుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చందోలు టోల్గేట్ సమీపంలో జాతీయ రహదారి పక్కనే అక్రమ లేఅవుట్ ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని ప్లాట్లను విక్రయాలు కూడా జరిపినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై సంబంధిత ఇన్ఛార్జి గ్రామ కార్యదర్శి డిప్యూటీ ఎంపీడీఓ బండ్లమూడి సుజాతను వివరణ కోరగా అక్కడ ప్లాట్లు వేసిన విషయం తన దృష్టికి రాలేదని పరిశీలించి నోటీసులు అందజేయడంతో పాటు అక్రమ లేఅవుట్లు కొనుగోలు అమ్మకాలు చెల్లవు అని ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయితే సంబంధిత లేఅవుట్ ఏర్పాటు చేసిన వారు మాత్రం తెల్లటి పేపర్పై మ్యాపింగ్ చేసి ఇది పంచాయతీ ఇచ్చిన అనుమతి పత్రమని చెబుతూ ప్లాట్లను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం పూర్తిగా తెలియని కొనుగోలుదారులు ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయే పరిస్థితి తలెత్తకుండా స్థానిక అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలను కోరుతున్నారు. బాపట్ల పట్టణంలోని మున్నంవారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తిరునాళ్లలో భాగంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ నెల 6వ తేదీ ఉదయం పాల పొంగలితో ప్రారంభమై సాయంత్రం 4 గంటలకి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి అనంతరం ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నామని కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ తిరునాళ్ల సందర్భంగా పాట, కచేరీలు, కోలాటాలు, విద్యుత్ ప్రభలు, నాటకములు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ గోపయ్య సంకత లక్ష్మీదేవి అమ్మవారి స్వయంభూ ఇక్కడ మనవరపల్లి గ్రామంలో స్వయంభూ వేయించి ఉన్నారు. గత 30 సంవత్సరాల నుంచి కూడా విద్యుత్ ప్రభలో కోలాటాలు, పాట కచేరీలు, సత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు మనవరపల్లి మరి గ్రామ పెద్దలు మరి అట్లా కమిటీ సభ్యులు కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమం జీవితాలను చేస్తున్నారు. ఈ రోజున శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు ఒక కళ్యాణ మహోత్సవం 12 గంటలకు నిర్వహించబడుతుంది. అనంతరం సాయంత్రం అమ్మవారు గ్రామంలో ఊరేగింపుగా పురవీధులు ఇచ్చేసి అమ్మవారి యొక్క పాలకులు విరాళాలు గ్రామం మన వీధులు తిరుగుతుంది. అట్లాగే గత 19 సంవత్సరాల నుంచి కొమ్మూరు కృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం వాళ్ళ సతీమణి వారి కుమారులు అన్నదాన కార్యక్రమం అమ్మవారి సన్నిధిలో నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మనవరపల్లి గ్రామ పెద్దలు మరి జయప్రదంలో కార్యక్రమాన్ని అట్లాగే గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఒక కార్యక్రమం జయప్రదం చేసి ప్రతి సంవత్సరం కార్యక్రమం జయప్రదం చేస్తున్నాం. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లోని దివంగత ఏఎంసీ చైర్మన్ అట్ల బ్రహ్మానందరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి జయంతి కేక్ కట్ చేసి అభిమానులు, నాయకులకు పంచిపెట్టారు. సెంటర్లోని ఆయన విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించిన వారిలో కంకిపాటి భోజరాజు, పిట్ల వసంతరెడ్డి, పిట్ల వేణుగోపాల్ రెడ్డి, బన్నారావూరి శ్రీనివాసరావు, అగ్గిరాముడు, పఠాన్ అహ్మద్ బాషా, టైలర్ బాబు, తాజు, అజీం ఖాన్, అట్ల అయ్యప్పరెడ్డి, పెద్దిరెడ్డి, మన్నెంరెడ్డి, మర్రి శ్రీనివాసరెడ్డి, రామకృష్ణారెడ్డి, రాజా రహంతుల్లా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండల్ టైగర్ ఆట్ల బ్రహ్మానందరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఆయన లేనటువంటి జ్ఞాపకాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఆయన వర్ధంతి సందర్భంగా అందరం కూడా ఈ స్టాచ్యూ దగ్గర కలిసి ఒక వేడుక చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి అభిమానులందరూ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భోజరాజు గారికి, వసంతరెడ్డి గారికి, జడ్పీడీసీ వేణుగోపాల్ రెడ్డి గారికి, ఆయన అభిమానులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కర్లపాలెం మండలం టైగర్ ఆట్ల బ్రహ్మానందరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి కార్యకర్తలు, అభిమానులు అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. మరి ఆయనైతే మరణించారంటున్నారు కానీ మన యొక్క కార్యకర్తల యొక్క మనసులో
జీవితాంతం బతికే ఉన్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు మహిళలు బాలికల రక్షణ, ఆరోగ్యం, సాధికారతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ శేషకుమార్ తెలిపారు. కర్లపాలెం మండలం చింతాయిపాలెం హైస్కూల్ విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వేణుమాధవ్, ఏఎస్ఐ ప్రసాద్, పీఈటీ సురేంద్ర, ఐసీడీఎస్ సూపర్వైజర్ శేషకుమారి, సౌజన్య, నాగమల్లేశ్వరి, కార్యకర్తలు పెదమల రాజ్యలక్ష్మి, ఎన్వి పద్మావతి, ఎం రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. అత్యంత వైభవంగా శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. చందోలు పొన్నూరు రహదారికి మహర్దశ. సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు. 9 కోట్లతో రోడ్డు పనులు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.